జపాన్ దేశంలో ఎక్కువ భూకంపాలు జరుగుతాయి కాబట్టి ఆ ప్రాంతంలో నివాసాలు ఎక్కువ శాతం చెక్కలతో నిర్మించుకుంటారు. ఆ చెక్కలు కొంతకాలం అయిన తర్వాత పాడైపోతే వాటి స్థానంలో కొత్త చెక్కలు వేయడానికి వాళ్ళు ఇష్టపడతారు. ఒక ఆయన ఎలాగ ఇల్లు కట్టుకుని 10 సంవత్సరాలు అయిపోయింది. ఇల్లంతా ఆ చెక్కలు మార్చేసి కొత్త చెక్కలు వేయాలనుకుని అంత ఇప్పుతూ ఉన్నాడు. అయితే ఒక చోటకి వెళ్ళేసరికి హృదయ విషాదకరమైనటువంటి దృశ్యాన్ని చూశాడు. ఒక బల్లి దాని యొక్క తోక మీద ఒక మేకు గుచ్చుకుని ఉంది. ఆ మేకు వేసి ఆ ఇంటి యజమాడికి తెలుసు, ఈ ఇంటికి మేకు వేసి ఈ ఇల్లు నిర్మించి ఇప్పటికి 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నటువంటి ఈ యొక్క బల్లి చచ్చిపోకుండా ఎలా బ్రతకగలిగింది, అసలు దీనికి ఆహారం ఎలాగొందుతుంది అని చెప్పి జాగ్రత్తగా పరిశీలిద్దామని చెప్పి పని అక్కడికి ఆపి చూస్తూ ఉంటుంటే ఇతనికి అర్థమయ్యింది, ఈ బల్లిని పోషించడానికి మరొక బల్లి బయటికి వెళ్ళి ఆహారం తీసుకొచ్చి దీని నోట్లో పెట్టి దాన్ని పెంచి పోషిస్తున్నటువంటి విధానం చూస్తూ ఉంటుంటే దేవుని యొక్క స్వరూపమందు దేవుని యొక్క పోలుకు చెప్పిన ప్రేమామయుడైనటువంటి దేవుని చేతుల చేత చేయబడిన మనిషి మృగాల్లాగా ప్రవర్తిస్తున్నారు. ఈరోజు నోరు లేని ఆ జీవాలు ఎంత ప్రేమని వ్యక్తపరుస్తున్నాయి. 10 సంవత్సరాలుగా ఈ బల్లి బ్రతకగలిగిందంటే దానిని స్థిరమైనటువంటి ప్రేమతో మరొక బల్లి పోషిస్తూ ఉంటుంది. ఇది మన జీవితాన్ని కనువిప్పు కలుగు చేసేది. ఈ రోజున స్థిరమైనటువంటి ప్రేమ లేకుండా పరిస్థితులను బట్టి స్థితిగతులను బట్టి మారిపోతున్నటువంటి ఈ సమాజంలో బ్రతుకుతున్నటువంటి నీకు నాకు కూడా దేవుడు కనువిప్పు కలుగు చేసి నీ జీవితంలో నా జీవితంలో మనం కలిగి ఉన్నటువంటి ప్రేమలో మార్పు లేకుండా బ్రతకాలి. డబ్బు ఉన్నప్పుడు ఒకలాగా, డబ్బు లేనప్పుడు ఒకలాగా, పరిస్థితులు బాగున్నప్పుడు ఒకలాగా, పరిస్థితులు బాగాలేనప్పుడు ఒకలాగా మనం వ్యవహరించేవారే కాకుండా నీ ప్రేమ ఎప్పుడు కూడా స్థిరమైనది ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు. దేవుని స్తోత్రాలు.